పీకే నుంచి అదరగొడుతున్న రెండో పాట. సిద్ధార్థ్ హీరోగా శ్రీ గణేష్ రూపొందిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 3 BHK సినిమా జూలై 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతుంది. మా వీరన్ బ్లాక్ బాస్టర్తో సత్తా చాటిన అరణ్ విశ్వశాంతి టాకీస్పై ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. శరత్ కుమార్, దేవయాని, యోగిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మొదటి సింగిల్ కలలన్నీ సూపర్ హిట్గా నిలిచింది. తాజాగా విడుదలైన రెండో సింగిల్ ఆగిపోను నేను అభిమానులను అలరిస్తుంది. అమృత్ రామ్నాథ్ ఎనర్జెటిక్గా కంపోజ్ చేసిన ఈ పాటకు దేవా సాహిత్యం అందించి అద్భుతంగా అలరించారు. సిద్ధార్థ్ వైవిధ్యమైన లుక్స్ ఈ పాటలో ఆకట్టుకుంటున్నాయి. ఫ్యామిలీ ప్రేక్షకులను అలరించే కమర్షియల్ అంశాలతో ఈ చిత్రం రూపొందుతుంది. అమృత్ రామ్నాథ్ సంగీతం, దినేష్ కృష్ణన్, జితిన్ స్లాస్ సినిమాటోగ్రఫీ, గణేష్ శివ ఎడిటింగ్, రాకేందు మౌలి డైలాగ్స్ ఈ చిత్రానికి బలం. ఈ సినిమా సిద్ధార్థ్కు మరో హిట్ను అందిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. సాలిడ్ లైనప్తో దూసుకుపోతున్న వెంకటేష్. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న వెంకటేష్ రాబోయే 2 ఏళ్లలో మరిన్ని ఆసక్తికర ప్రాజెక్టులతో అభిమానులను అలరించనున్నారు. మొదటగా 2026 జనవరిలో చిరంజీవి నటిస్తున్న మెగా 157లో కీలక పాత్రలో కనిపించనున్నారు. అనిల్ రావుపూడి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం సంక్రాంతి బరిలో హైప్ సృష్టించనుంది. ఆ తర్వాత 2026 వేసవిలో త్రివిక్రమ్తో జతకడుతూ ఫ్యామిలీ డ్రామాతో మెప్పించనున్నారు. ఈ కాంబోపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అదే ఏడాది అక్టోబర్లో దృశ్యం 3తో వెంకటేష్ మరోసారి థ్రిల్లర్ జోనర్లో సందడి చేయనున్నారు. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెలుగు, హిందీ, మలయాళంలో రిలీజ్ కానున్న ఈ సీక్వెల్లో అజయ్ దేవ్గన్ కూడా నటిస్తారని టాక్. చివరిగా 2027 జనవరిలో సంక్రాంతికి వస్తున్న సీక్వెల్తో అనిల్ రావుపూడితో మరోసారి జతకట్టనున్నారు. ఈ 4 చిత్రాలు వెంకటేష్ కెరీర్లో వైవిధ్యమైన పాత్రలతో మాస్ క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆకాశంలో ఒక తారతో మరోసారి మ్యాజిక్ చేయనున్న దుల్కర్. సినీ ప్రియులకు గుడ్ న్యూస్. దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లేటెస్ట్ ఫిలిం ఆకాశంలో ఒక తార ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడానికి సిద్ధమవుతుంది. సీతారాం, లక్కీ భాస్కర్తో తెలుగు ఆడియన్స్ను ఆకట్టుకున్న దుల్కర్ ఈసారి మళ్లీ ప్రేమికుడి పాత్రలో మెరవనున్నారు. ఈ చిత్రంలో ఆయన సరసన ఎన్ఆర్ఐ తెలుగు నటి సాత్విక వీరవల్లి హీరోయిన్గా కనిపించనుంది. కథ హీరోయిన్ చుట్టూ తిరిగేలా రూపొందించినట్టు సమాచారం. దర్శకుడు పవన్ సాధినేని ఈ చిత్రంలో ఎమోషనల్ కంటెంట్తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ను అద్భుతంగా మిక్స్ చేశారని టాక్. రచయిత గుండం గంగరాజు స్క్రిప్ట్కు జీవం పోశారని సినీ వర్గాలు చెబుతున్నాయి. లైట్ బ్యాక్స్ మీడియా, స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్ వంటి బడా నిర్మాణ సంస్థలు ఈ ప్రాజెక్టులో భాగం కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా దుల్కర్ కెరీర్లో మరో మైలురాయిగా నిలవనుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరో ప్రయోగానికి సిద్ధమైన యానిమల్ హీరో. రణబీర్ కపూర్ మరోసారి తన అద్భుత నటనతో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం రామాయణం సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న రణబీర్ త్వరలో యాష్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో ధూమ్ 4లో నటించనున్నాడు. ఈ సమయంలో అతడు చార్లీ చాంప్లిన్ను తలపించే కొత్త లుక్లో కనిపించి నెట్టింట వైరల్ అయ్యాడు. ఈ గెటప్ చూసిన నెటిజన్లు ఇది రణబీర్ తదుపరి సినిమా కోసమా లేక ఓ వాణిజ్య ప్రకటన కోసమా అని ఉత్కంఠతో చర్చించుకుంటున్నారు. గతంలో రణబీర్ తాత రాజ్ కపూర్ ఆవారా చిత్రంలో చాంప్లిన్ లుక్లో అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రణబీర్ కూడా అదే స్ఫూర్తితో ఈ వేషధారణలో కనిపించడం ఆసక్తి రేపుతోంది. యానిమల్లో గ్యాంగ్స్టర్గా, రామాయణంలో శ్రీరాముడుగా, ధూమ్ 4లో దొంగగా రణబీర్ వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకుంటున్నాడు. చాప్లిన్ గెటప్లో నటిస్తే మరింత కొత్తగా ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. రణబీర్ నుంచి స్వయంగా వివరణ రాకముందే ఈ లుక్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. కన్నప్ప సంచలనం, షాకింగ్ డీల్. టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన భారీ మల్టీ స్టారర్ చిత్రం కన్నప్ప ఈ వారం థియేటర్స్లో సందడి చేయడానికి సిద్ధమైంది. మంచు విష్ణు హీరోగా నటించిన ఈ సినిమా చుట్టూ భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే బిజినెస్ విషయంలో కొన్ని చర్చలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సినిమా ఓన్ రిలీజ్లోనే వస్తోందని, ఓటీటీ డీల్ ఇంకా ఖరారు కాలేదని కొందరు ప్రచారం చేస్తున్నారు. నిజానికి మేకర్స్ ఆశించిన రేట్ రాకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తుంది. మంచు విష్ణు మాట్లాడుతూ ఓటీటీ సంస్థలు తమకు తక్కువ రేట్ ఆఫర్ చేశాయని, సినిమా హిట్ అయితే తాను కోరిన మొత్తం ఇస్తామని చెప్పాయని వెల్లడించారు. ఈ నమ్మకంతోనే థియేట్రికల్ రిలీజ్ పై దృష్టి పెట్టారు. ట్రైలర్ కు ఇప్పటికే అద్భుతమైన స్పందన రావడంతో కంటెంట్ పై మేకర్స్ కు ధీమా పెరిగింది. థియేటర్స్ లో సినిమా క్లిక్ అయితే కన్నప్ప బాక్సాఫీస్ వద్ద సంచలన వసూలు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.